రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కొరకు ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ దివ్యాంగ శక్తి పథకంని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి దివ్యాంగులకి ఫ్రీ బస్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒంగోలులో అండ్ మార్కాపురం ఈ రెండు జిల్లాల్లోనూ కూడా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ బస్సులో నాతో పాటు దివ్యాంగులతో కలిసి ఫ్రీగా ట్రావెల్ చేస్తూ వాళ్ళతో ముచ్చటించడం జరిగింది. ఇది చాలా చాలా ఉపయోగమైనటువంటి స్కీమ్ అని వీళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే ఫ్రీగా మూవ్ అవ్వడానికి, రెండోది కాలేజెస్కి వాటికి వెళ్ళడానికి, అదేవిధంగా యాక్సిడెంట్స్ ఏమి కాకోకుండా సురక్షితంగా ట్రావెల్ చేయడానికి, దాంతోపాటు ఫైనాన్షియల్గా వాళ్ళ మీద బర్డెన్ లేకోకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళందరి యొక్క అభిప్రాయాల్ని తెలియజేయడం జరిగింది. సో ఇది చెవిటి మూగా ఉన్న పిల్లలు కూడా ఈ స్కీమ్ గురించి చాలా కంప్లీట్గా అర్థం చేసుకున్నారు. వాళ్ళతో కూడా ఈ స్కీమ్ ఏంటి అనేది మనం అడిగినప్పుడు ఇలాగ ఫ్రీ బస్ అని వాళ్ళు సైన్స్తో చెప్పడం, దాంతోపాటు వాళ్ళ పేపర్ మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలని చెప్పేసి కూడా స్లిప్ మీద వాళ్ళు రాసి ఇవ్వడం అనేది జరిగింది. చాలా సంతోషం. ఈ స్కీమ్ డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ, సో అందరూ కూడా ఈ రెండు జిల్లాల దివ్యాంగులందరూ కూడా ఈ స్కీమ్ని వినియోగించుకుని ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.